శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి తోటి ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు హేమా జిల్లోజు సుదర్శన్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ ఆఫ్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ఓ సీఎం ప్రజాస్వామ్యంలో ఇలా మాట్లాడటం సరైనది కాదని ధ్వజమెత్తారు. హోమ్ మినిస్టర్ అధికారం తన చేతిలో ఉంది కదా అని సీఎం సెక్యూరిటీపై చేయి చేసుకోవడం దుర్మార్గమన్నారు. సీఎం అండ చూసుకుని తన సోదరుడు మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలో 50 మంది గిరిజన మహిళలు నివసిస్తున్న గుడిసెలను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండానే ఓ నిండు గర్భిణి అని చూడకుండా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడటం పార్టీకి సరైనది కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మాజీ మంత్రులకు గాని తోటి సహచరులతో కానీ మర్యాదపూర్వకంగా నడవాలని, లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నమస్తే అండి. ఈరోజు ఎందుకు సమావేశమయ్యామంటే మన రేవంత్ రెడ్డి గారు వచ్చేసి అసెంబ్లీ సభలలోనే, బయట కూడా కాదు, ఒక పవిత్రమైన అసెంబ్లీ సభలో వచ్చేసి తను కూడా ఎమ్మెల్యేగా అయిన తర్వాతనే తను వచ్చేసి అందరూ ఎంచుకున్న తర్వాతనే ఒక సీఎం పదవి వచ్చింది తనకి. ఆ పదవి అహంకారంతో అసెంబ్లీలలోనే వచ్చేసి బడవెంకో బేస్ దియా అంటే మన తెలుగులో అంటే ఏమంటారు, హౌలేగాళ్ళు అంటారు, లేకపోతే వచ్చేసి బాడకం అంటారు, బ్రోకర్లు అంటారు. అంటే బ్రోకర్లు అందరూ హౌలేగాళ్ళు అందరూ అసెంబ్లీలో కూర్చున్నట్ట. ఆ మాట ఎంతవరకు కరెక్ట్? ఒక గౌరవమైన ఒక సీఎం పదవిలో ఉండి మీరు ఆ మాట మాట్లాడడాన్ని ఏమంటారు? అంటే మీకు అహంకార మదం ఎక్కింది అనాలా? మీ తెలంగాణ ప్రజలు మేము అలానే అనుకోవాలా? అహంకారం ఎక్కింది, మీకు అధికారం వచ్చింది కాబట్టి. సో ఈ విధంగా చేస్తున్నారు. మొన్న వీడియోలలో చూసుకుంటే ఏంటిది, మీ సెక్యూరిటీ గార్డ్ ని కొడుతున్నారు ఏదో ప్రదర్శనలో, ఆవు దగ్గర ప్రదర్శన చేసినప్పుడు. అదే విధంగా వచ్చేసి మొన్న వచ్చేసి మీ తమ్ముడే వచ్చేసి ఏంటిది మన మొయినాబాద్ దగ్గర అక్కడ గిరిజనాల ఇల్లు కూలగొట్టినట్టుగా వచ్చేసి వార్తలు వచ్చి అవన్నీ వీడియోలు వస్తున్నాయి. అంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని చేసేటప్పుడు అహంకారం ఉంది, నా దగ్గర హోమ్ మినిస్టర్ పదవి కూడా నా దగ్గరనే ఉంది కాబట్టి నేను ఏమైనా చేస్తా అని చెప్పేసి అహంకార విధంగా ట్రై చేస్తున్నారు తెలంగాణలో. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మీరు వెంటనే వచ్చేసి గిరిజన మహిళల మీద కూడా కనీసం గర్భిణీ స్త్రీలను చూడకుండా చలికాలంలో వాళ్ళని వచ్చేసి బయటికి పంపించి నోటీసులు ఇచ్చారని అడుగుతున్నాం. మీరు ఇప్పటిదాకా నోటీసులు ఇవ్వకుండా మీకు ఏ అధికారం ఉన్నది? అంటే హోమ్ మినిస్టర్ మీ దగ్గర పెట్టుకున్న సీఎం నేనే, ఈ దేశానికి రాష్ట్రానికి నేనే వచ్చేసి ముఖ్యమంత్రి అన్నట్టుగా మీరు అహంకారం వచ్చింది. అంటే పోయినసారి గత ప్రభుత్వాలు కూడా ఇలానే చేసేసి పోలీసు వాళ్ళని వీళ్ళని అహంకారంగా ఇలా చేసినందుకే వాళ్ళు గద దిగిరు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు దగ్గరగా, అంటే మీరు అన్ని విషయాలలో వచ్చేసి గమనిస్తూ మాట్లాడలేదంటే తెలంగాణ ప్రజలు మళ్ళీ వెంటనే మిమ్మల్ని గద్ద దింపడానికి రెడీగా ఉన్నారు. మీరు గిరిజనులకు ఎలాగైతే వచ్చేసి వాళ్ళకి ఏంటిది వాళ్ళ ల్యాండ్ ని ఎలా మీరు అధిగమించుకొని మీ తమ్ముడిని అలా మీ చేతిలో హోమ్ మినిస్టర్ పెట్టుకొని ఆయన పంపించి కూలగొట్టారు. దాన్ని వెంటనే వాపస్ తీసుకొని వాళ్ళకందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము అడుగుతున్నాం. అదే విధంగా మీ మాటలని అదుపులో పెట్టుకోండి. అసెంబ్లీ అన్నప్పుడు మీ తోటి వాళ్ళను కూడా పక్కన ఉండి నవ్వుతున్నారు కొంతమంది, కొంచెమైనా ఉండాలి. మిమ్మల్ని అంటే మీరు ఏమంటారు? ఆ విధంగా మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు మీరు నవ్వుతున్నారంటే మీకు అదే, మిమ్మల్ని కూడా అదే అంటారు రేపు పొద్దున. కొంచెమైనా రెస్పెక్ట్ గా, అసెంబ్లీ అనేది రెస్పెక్ట్ గా ఉండాల్సిన ప్లేస్ అది, దాన్ని ఆ విధంగా ఉంచండి. మేము ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మిమ్మల్ని వచ్చేసి మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి మాటలు మీరు అదుపు పెట్టుకొని మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.